అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్. నా ఉద్యోగం బాగుంది. ఇన్ ఇంగ్లీష్ మై జాబ్ ఈస్ ఫైన్. ఇంకొకసారి మై జాబ్ ఈస్ ఫైన్ అంటే నా ఉద్యోగం బాగుంది. అతని సైకిల్ ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ హిస్ బైస్కిల్. ఇంకొకసారి హౌ ఈజ్ హిస్ బైస్కిల్ అంటే అతని సైకిల్ ఎలా ఉంది. వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే గో. ఇంకొకసారి హౌ డిడ్ దే గో అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు. వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ దే వెంట్ బై ట్రైన్. ఇంకొకసారి దే వెంట్ బై ట్రైన్ అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. వాళ్ళు ఎలా పాడుతారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే సింగ్. ఇంకొకసారి హౌ డూ దే సింగ్ అంటే వాళ్ళు ఎలా పాడుతారు. వాళ్ళు బాగా పాడుతారు. ఇన్ ఇంగ్లీష్ దే సింగ్ వెరీ గుడ్. ఇంకొకసారి దే సింగ్ వెరీ గుడ్ అంటే వాళ్ళు బాగా పాడుతారు. ఆ పుస్తకం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్ బుక్. ఇంకొకసారి హౌ ఈస్ దట్ బుక్ అంటే ఆ పుస్తకం ఎలా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకసారి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఆసక్తిగా ఉంది. నువ్వు ఎలా వెళతావు? ఇన్ ఇంగ్లీష్ హౌ విల్ యు గో. ఇంకొకసారి హౌ విల్ యు గో అంటే నువ్వు ఎలా వెళతావు. నేను నడిచి వెళతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ వాక్. వన్స్ అగైన్ ఐ విల్ వాక్ అంటే నేను నడిచి వెళతాను. మీ కారు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కార్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కార్ అంటే మీ కారు ఎలా ఉంది. నా కారు బాగా నడుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ మై కార్ రన్స్ గుడ్. ఇంకొకసారి మై కార్ రన్స్ గుడ్. నా కారు బాగా నడుస్తుంది. మీ ట్రిప్ ఎలా జరిగింది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాస్ యువర్ ట్రిప్. ఇంకొకసారి హౌ వాస్ యువర్ ట్రిప్ అంటే మీ ట్రిప్ ఎలా జరిగింది.
నా ట్రిప్ చాలా బాగా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్. ఇంకొకసారి మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్ అంటే నా ట్రిప్ బాగా జరిగింది. మీ పిన్ని ఆర్ అత్త ఎలా ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ ఆంట్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ ఆంట్ అంటే మీ పిన్ని అత్త ఎలా ఉన్నారు? మా అత్తకి తలనొప్పిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. వన్స్ అగైన్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. మా అత్తకి తలనొప్పిగా ఉంది. నువ్వు దీన్ని ఎప్పుడు కనిపెట్టావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్. ఇంకొకసారి వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్. నువ్వు దీన్ని ఎప్పుడు కనిపెట్టావు? నువ్వు నిన్న రాలేదా? ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే. నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. ఇంకొకసారి యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. మిమ్మల్ని పిలిచేది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ కాలింగ్ యూ. ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్ యూ. మిమ్మల్ని పిలిచేది. ఆమె నిన్ను అడిగింది. ఇన్ ఇంగ్లీష్ షీ ఆస్క్డ్ యూ. ఇంకొకసారి షీ ఆస్క్డ్ యూ. ఆమె నిన్ను అడిగింది. షీ ఆస్క్డ్ యూ. ఆమె నిన్ను పిలవలేదు. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ షీ కాల్ యూ. ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ యూ. ఆమె నిన్ను పిలవలేదా? తల్లి ప్రేమకు మించినది లేదు. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్. ఇంకొకసారి దేర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్. తల్లి ప్రేమకు మించింది లేదు. కళ్ళు మాట్లాడుతాయా? ఇన్ ఇంగ్లీష్ విల్ ఐస్ టాక్. ఇంకొకసారి విల్ ఐస్ టాక్. కళ్ళు మాట్లాడుతాయా? వర్షం పడుతుంది. ఇన్ ఇంగ్లీష్ రైన్ ఈజ్ ఫాలింగ్. ఇంకొకసారి రైన్ ఈజ్ ఫాలింగ్. వర్షం పడుతుంది. రైన్ ఈజ్ ఫాలింగ్. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా? ఇన్ ఇంగ్లీష్ ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. ఇంకొకసారి ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొకసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి.
అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్ మీట్ మీ టుమారో. ఇంకొకసారి మీట్ మీ టుమారో. రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి వేర్ విల్ యూ స్టే టుమారో. వేర్ విల్ యూ స్టే టుమారో. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా? ఇన్ ఇంగ్లీష్ విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్ యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ 10 days. ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ 10 days. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బీ బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి ట్రూత్ విల్ బీ బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్. ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. డూ యాజ్ యువర్ విష్. అమ్మ నా కోసం ఏం తెచ్చింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. ఇంకొకసారి వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది. ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. ఇంకొకసారి మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. బ్రాట్ అంటే తీసుకురావడం. ఇది నా కోసమేనా?
ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ. ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ, ఇది నా కోసమేనా. ఈజ్ దిస్ ఫర్ మీ, ఈజ్ దిస్ ఫర్ మీ. ఇది సరిగా లేదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సులభంగా గెలవవచ్చు. ఇన్ ఇంగ్లీష్ మే విన్ ఈజీలీ. సులభంగా గెలవచ్చు. మే విన్ ఈజీలీ. సులభంగా గెలవవచ్చు. మే విన్ ఈజీలీ. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా.